పోసాని కృష్ణమురళికి పోలీసులు మరో బిగ్ షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ముఖ్యంగా గతంలో ఫిబ్రవరి 26వ తారీఖు ముఖ్యంగా మహాశివరాత్రి రోజు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్లోని తన నివాసంలోని ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దాదాపుగా నెల రోజులకు పైగా ప్రత్యేకించి కూడా రాష్ట్రంలో చాలా పోలీస్ స్టేషన్లు ఓవరాల్గా 16 కేసులు అనేవి నమోదవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గుంటూరు, ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో ముఖ్యంగా పోసాని కృష్ణమురళిని ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా తీసుకువెళ్ళి వాళ్ళు విచారించడం, కౌన్సిలింగ్లు ఇవ్వడాలు, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా కొద్ది రోజుల కిందట మార్చి 22వ తారీఖున అన్ని కేసుల మీద కూడా ఓవరాల్గా బెయిల్ అయితే మంజూరు అవ్వడం జరిగింది. బెయిల్ మంజూరైన తర్వాత గుంటూరు జైల్లోంచి విడుదల చేయడం జరిగింది. అయితే ఈ బెయిల్ మంజూరు అన్ని కేసుల్లో కూడా ముఖ్యంగా మెజిస్ట్రేట్ అయితే మాత్రం ఒక బలమైన కారణాలు, ముఖ్యంగా కొన్ని సూచనలు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా 2 లక్షల విలువతో కూడిన వ్యక్తులతో పూచికత్తులు, ముఖ్యంగా మీడియా ముందు ఎక్కడా ప్రస్తావించకూడదు, మీడియా ముందు మాట్లాడకూడదు. పైగా ప్రతి వారంలో కూడా మంగళవారం, గురువారం ఏపీ సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు సంతకాలు పెట్టాలని చెప్పి కొన్ని రూల్స్ అంటే నిబంధనలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు ఏవైతే కేసులు వచ్చాయో ఆ కేసుల మీద కొంత విశ్రాంతి రావడంతో ఊపిరి పీల్చుకునే సమయంలోనే మళ్ళీ నెల్లూరు జిల్లాకి సంబంధించిన సుళ్ళూరుపేట పోలీస్ స్టేషన్కి సంబంధించి పోలీసులు అయితే పోసాని కృష్ణమురళికి విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని అనుచిత వ్యాఖ్యలు చేసిందే కాక కొన్ని మార్ఫింగ్ అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ముఖ్యంగా పోసాని కృష్ణమురళికి విచారణకు హాజరు కావాలని చెప్పి నిన్న తాజాగా పోసాని కృష్ణమురళికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే కేసుల నుంచి బయటపడ్డాను, బెయిల్ మీద కొంత విశ్రాంతి తీసుకుంటున్నాను అని చెప్పి పోసాని కృష్ణమురళి ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఫీల్ అయిన ఆనందం ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ పోయిందని మనం చాలా కీలకంగా చెప్పవచ్చు. ఎందుకనంటే గతంలో ఆయన మాట్లాడిన మాటలు, ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో ఈరోజు ఇన్ని కష్టాలు తీసుకొస్తున్నాయని చెప్పి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే పోసాని కృష్ణమురళి గతంలో నోటి దోలతో ఏదైతే ఇష్టానుసారంగా మాట్లాడారో పవన్ కళ్యాణ్నే కానీ తన ఇంట్లో ఉండే వ్యక్తుల్ని, ఆడవాళ్ళని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని వాళ్ళ పుట్టుక గురించి, ముఖ్యంగా కాపు కులానికి, కమ్మ కులానికి, ప్రజారాజ్యం పార్టీ గురించి ఇలా చాలా విషయాల గురించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా దూషించడం జరిగింది. ఇప్పుడు దానికి ప్రతిఫలం కింద అనుభవించడం అయితే జరుగుతుంది. కొంతవరకు కూడా 16 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు అనే సందర్భంలో 17వ కేసు నెల్లూరు జిల్లాలోని సుళ్ళూరుపేట పోలీస్ స్టేషన్లో నమోదవడం జరిగింది. ఆ పోలీసులు తాజాగా నోటీసులు 15వ తారీఖున, ముఖ్యంగా ఏప్రిల్ 15వ తారీఖున హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకవేళ తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జైలు జీవితాన్నే కొద్ది రోజులు అనుభవించే అవకాశం అవుతుంది. ఏది ఏమైనా సరే కర్మఫలం అనేది పోసాని కృష్ణమురళిని వదలడం లేదు. ఏపీకి చెందిన నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేట పోలీసులు అయితే మాత్రం పోసాని కృష్ణమురళికి ఒక గట్టి షాక్ ఇచ్చారని మనం అయితే చెప్పుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఖచ్చితంగా జైలు జీవితానికి పరిమితం అయిపోతారని చెప్పి మనకి చాలా కీలకంగా తెలుస్తుంది. మరి ఏప్రిల్ 15వ తారీఖున ముఖ్యంగా పోసాని కృష్ణమురళి విచారణకు హాజరవుతారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.